లేక ఆటోలో తిప్పాలి. ఏంటిది? ఫోన్ వస్తుందా? ఎవరిది వస్తుంది? ఫోన్ వచ్చింది. ఎందుకు ఇస్తున్నాను అన్నట్లు? ఎందుకు రే 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 సురుకులు వేస్తుంది మామ. సిగ్గులేదురా? సిగ్గులేదు రండి మామ పాటిన. మా అమ్మ పార్కింగ్ బయలుదేరదాం అనుకున్నా, స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. వచ్చి ఫీజు ఏదో క్లియర్ చేసాక నేను కూడా మర్చిపోయినా. ఆల్రెడీ అకౌంట్లో పైసలు కడదాం అనుకున్నా, మర్చిపోయినా. ఒకటేసారి కట్టేస్తే అయిపోతుంది కదా డైరెక్ట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజు ట్రక్ బ్లాగ్స్. అలాంటి నేను పోతున్నా పెట్రోల్ పంపుల కాడ గ్యాస్ గురించి ఆటోలో తిప్పాలు ఎంత ఘోరం ఉండేది చూపిస్తారు చూడండి. అరే డేంజర్గా లైన్ ఉంది ఇక్కడ మల్లాపూర్ దగ్గర. అంటే టూ మచ్ లైన్. ఏంటి స్టార్ట్ అయింది లైన్ ఆటోలో తిప్పే ఆటోలో ఘోరంగా ఉంది చూడండి లైన్. కరెక్ట్ కారాబాద్ లేక గ్యాసులు లేక ఆటోలో తిప్పాలి. మళ్ళా ఆపోజిట్ లైన్ బంకే తెరవలేదు. ఇలా ఘోరంగా ఉంటాయి. ఎప్పుడు గ్యాస్ కొట్టేసుకుంటారు, ఎప్పుడు దండాలు చేసుకుంటారు. ఆటో వాళ్ళ ఇంత దూరం కదా, ఒక్క గ్యాస్ కాడనే ఇంత దూరంగా ఉంటే మరి ఇంకా వేరే దగ్గరికి ఇలా ఉంటాం. చూశారు కదా మరి ఎంత ఘోరంగా ఉంది ఆటోల పరిస్థితి. దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ పైన ఉంది. అంత పెద్ద అలా కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉండొచ్చు దగ్గర దగ్గర. ఘోరం ఉంది అలా పరిస్థితి. జస్ట్ ఇప్పుడైతే సూర్యనగర్కి అయితే వచ్చేసిన. పెయిన్ చాలా అవుతుంది. మళ్ళీ ఇక్కడ మైర్ డ్యూటీ చేస్తుంది బిల్డింగ్లో. ఫిజియోథెరపీ ఇంటి నుంచి తీసుకొని మైర్ ఇంటికాడ దింపేసి చాలా రోజులు అయితే డ్యూటీ ఇవాళైతే కిరాయి వచ్చింది అన్నాడు. ఇంకా కన్ఫామ్ కాలే, రెడీ అయితే ఉన్నామన్నాడు. డైరెక్ట్ మైర్ ఇంటి దగ్గర అయితే దింపేసి ఆ నుంచి పార్కింగ్కి అయితే వెళ్ళిపోతా. ఏదైనా లోడ్ ఉందేమో పోతా. చాలా రోజులు అవుతుంది కదా పోక. ఈ బాగా బ్యాక్ పెయిన్ లాగా వచ్చేసి ఆగిపోయిన ఇంట్లోనే. ఎక్కువ పోతలేను కూడా. దగ్గర దగ్గర ఒక 10-15 రోజులు అవుతుంది డ్యూటీ పోక. డైరెక్ట్ అయితే ఇక మయూరు ఒక 10-15 నిమిషాలు వస్తాను. అది ఇక్కడికి వచ్చి ఫోన్ చేసిన. ఆమెను తీసుకుని అయితే ఇంటికాడ దింపేసి డైరెక్ట్ పార్కింగ్కి అయితే వెళ్ళిపోదాం. వచ్చి 15 నిమిషాలు పైన అవుతుంది. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడే వచ్చింది. వచ్చి ఇక్కడ వెయిట్ చేయాలా వేసి ఇక డైరెక్ట్ మేము దింపేసి పార్కింగ్కి అయితే పోదాం. ఇక నడు కూర్చున్నావు చలో. మయూర్ని అయితే దింపేసిన, నేనైతే పోతున్నా. ఇక పోతున్నా బాయ్. పో చూసిన కాడికి చాలు పో. సరే ఇక ఈ నుంచి అయితే డైరెక్ట్
మా అక్క ఇంటికి అయితే పోతాను. ఒక చాలా రోజులు అయిపోతుంది. నేను అడిగే బండి తలాలు అది తీసేసుకొని డైరెక్ట్ పార్కింగ్కి అయితే వెళ్ళిపోతాను. మా అక్కల ఇంటికాడికి అయితే వచ్చిన మా రోజు ఉంటాడు. చాలా రోజులు వచ్చినాను చూడక. ఆయన చూద్దాం. చెరువు కడుగు చెరువు దగ్గర చెరువు ముక్కేస్తున్నారా? ఏం చేస్తున్నారా కబ్బు? ఏం చేస్తున్నారా? ఊరికి రోడ్ వేసారు. బాగున్నావా? ఎప్పుడు వచ్చినావు? అవునా? ఏం చేస్తున్నారా? అరే చేస్తున్నారమ్మా మనం. అయ్యో అవతారం ఎంతరా ఇది చెడ్డే? రా మామ కడికి రాను. రే ఏడికి పోతున్నావే? ఏడికి పోతున్నావే? ఆయన చెప్పు. ఆయన ఏంటిది? ఫోన్ వస్తుందా? ఎవరిది? ఎవరిది వస్తుంది? ఫోన్ వచ్చింది. ఎందుకు ఇస్తున్నాను అన్నట్లు? ఎందుకు రే 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 సురుకులు వేస్తుంది మామ. సిగ్గులేదురా? సిగ్గులేదురా మామ అని పాటిన. మా అమ్మ పాటిన. అవ్వ పెట్టి మామకు. అవ్వ పెట్టి అవ్వ పెట్టి మెల్ల ఫోన్ వచ్చింది నీకు. బాయ్ చెప్పాలి. బాయ్ చెప్పు. ఫోన్ వీడియో బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ అను. బాయ్ అను. బాయ్ బాయ్ బాయ్. పార్కింగ్ బయలుదేరదాం అనుకున్నా. స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. వచ్చి ఫీజు ఏదో క్లియర్ చేసేది. నేను కూడా మర్చిపోయినా. ఆల్రెడీ అకౌంట్లో పైసలు కడదాం అనుకున్నా, మర్చిపోయినా. ఒకటేసారి కట్టేస్తే అయిపోతుంది కదా. డైరెక్ట్ ఇప్పుడు ఇంటికాడికి అయితే వెళ్ళి ఫీజు కార్డులో తీసుకొని స్కూల్ కాడికి అయితే వెళ్ళిపోతా. పోయాడ ఫీజు ముందు క్లియర్ చేసుకొని మళ్ళీ పార్కింగ్కి అయితే వెళ్ళిపోతా. ఫీజు కట్టడానికి అయితే బయలుదేరిపోయినాము. అలా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినట్టే. పోయి ఆ ఫీజు ముందు క్లియర్ చేసుకొని, లేకపోతే ఏమో పానం దొరుకుతుంది నాకు. వచ్చినాం స్కూల్ దగ్గరికి అయితే. బాయ్. మొత్తానికి అయితే ఫీజులు అయితే కట్టేసినాము. లోపల పోయినాము. అట్లా ఎక్కడ పోయితే బాగుంటుండే కదా. ఫోన్ చేయరా? వాటిని చూసినాం కదా. ఆడ పైకి పోతే ఆ పిల్లలు కూడా చూస్తుండే లోపల. ఎందుకు పోసేస్తుండే చూసేస్తుంటే ఆ పిల్ల క్లాస్ ఇంతవరకు పోలేదు. వీనికాడి పోయినా కానీ ఆ పిల్లకాడికి పోలేదు. అవునా? చలో ఈ నుంచి అయితే డైరెక్ట్ పోయి ఇంటికాడ దింపి మన డ్యూటీకి మనం అయితే వెళ్ళిపోదాం.